నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి జీవితంలో ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, వారు ఈ నెలలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో, అలాగే ఈ రాశిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో వారి స్థితి ఎలా ఉంటుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ముందుగా ఈ తులారాశి వారి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఇలా శుక్రుడు ఉండడం ఈ రాశి వారి ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసే అలవాటు ఉంటే అలవాటుని మానుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వారి గ్రహస్థితి కారణంగా వారికి దెబ్బలు తగిలే అవకాశము ఉంది. అందువల్ల తులారాశి వారు ఫిబ్రవరి నెలలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇప్పుడు తులారాశి వారి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో తృతీయ స్థానంలో శుక్రుడు, 4వ స్థానంలో రవి మరియు కుజుడు, 5వ స్థానంలో కన్య మరియు కుజుడు ఉన్నారు. అంతేకాకుండా ఈ తులారాశి వారికి 6వ స్థానంలో త్వరలోనే కేతువు రానున్నాడు. ఆ తర్వాత ఈ రాశి వారికి 10వ స్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు తులారాశి వారు చదువు విషయంలో ఫిబ్రవరి నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా ఈ రాశి వారు ఈ నెలలో వారి చదువు గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా వారు చదువుకోకుండా ఎక్కువగా ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారు. అందువల్ల ఈ తులారాశి గల వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఈ శుక్ర ప్రభావం కారణంగా వారు చదువు మానేసి గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారు. అందువల్ల ఈ తులారాశి వారు ఈ నెలలో చదువు విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఇక తులారాశి వారి వివాహ జీవితం ఫిబ్రవరి నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి వివాహ జీవితానికి వస్తే ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి ఉన్న వారికి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మెసులుకోవాలి. ఇక ఈ తులారాశి వారి భాగ్యం విషయానికి వస్తే వీరి రాశిలో కుజుడు అనుకూలంగా లేని కారణంగా వీరు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయంగా తీసుకోవాలి. అంతేకాకుండా వీరి రాశిలో రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు. దీని కారణంగా మీకు షేర్ మార్కెట్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలని అనుకున్నా, లేక అక్కడ జాబ్ చేయాలని అనుకున్నా వారు తప్పకుండా ఈ ఫిబ్రవరి నెలలో అక్కడికి వెళ్ళే అవకాశము ఉంది. అంతేకాకుండా తులారాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి వారు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారి ఆరోగ్యం, విద్య, బిజినెస్, మీ వివాహ జీవితం ఈ ఫిబ్రవరి నెలలో బాగుండాలని అనుకుంటే మీరు తప్పకుండా 2 పనులు చేయాలి. అవి ఏమిటంటే, మొదటిగా మీరు శుక్రుడి కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవాలి. అలాగే ప్రతి శనివారం మంత్ర జపం కూడా ఈ తులారాశి వారు ఫిబ్రవరి నెలలో చేయాలి. అంతేకాకుండా తులారాశి వారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి ఈ 2 ఆలయాల్లోనూ తులసి ఆకులతో అర్చన చేయించుకోవాలి. అలాగే తులారాశి వారు ఫిబ్రవరి నెలలో రవి దోషం పోవడానికి ఆదిత్య మంత్రం పఠిస్తే వారికి ఉన్న దోషాలన్నీ పోతాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి నెలలో తులారాశి వారి జీవితం ఎలా ఉంటుందో, అలాగే వారికి వచ్చే చిన్న చిన్న సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.